గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ రివ్యూ విత్ ఎస్ టీమ్. ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి ఓ కంగారు పడకండి, ఇచ్చేది సినిమా రివ్యూ అయితే కాదు, జస్ట్ ట్రైలర్ అనౌన్స్మెంట్కి ఇచ్చిన పోస్టర్ యొక్క ఒక మినీ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియోతో మేము ముందుకైతే వచ్చాను. అలాగే ఈ వీడియోలో నాగశ్విన్ గురించి కొన్ని డీటెయిల్స్, నాగశ్విన్కి ఒక రేంజ్ ఆఫ్ ఎలివేషన్ ఇవ్వమంటే నా స్టైల్లో ఎలా ఇస్తాను, అలాగే అండ్ బిలో అబ్జర్వ్ చేసిన కొన్ని మైక్రో డీటెయిల్స్ రివ్యూ, అలాగే కల్కి మూవీకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా నేను మీకు వీడియో చివరిలో అయితే చెప్తాను. సో వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసేయండి. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీకు తెలిసిన 10 మంది ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, కింద ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాం. పోస్టర్ రివ్యూ అయితే చూసేద్దాం. పోస్టర్ రివ్యూ అనే దానికన్నా పోస్టర్ యొక్క మైక్రో డీటెయిల్స్, ఇది మీలో 99% మంది ఎవరు గమనించుండరు. ఒకవేళ గమనించుంటే కనుక మీరు ముందే కింద అయితే కామెంట్ చేయండి మీరు ఏమేమైతే గమనించారో. ఫస్ట్ నేను చెప్పే డీటెయిల్ వచ్చేసి, మనకి వదిలిన ఈ పోస్టర్లో పర్టికులర్గా ప్రభాస్ గారి పోస్టర్లో వెనకాల ఉన్నది కాంప్లెక్స్. అది మీరు వినగానే మాకు తెలుసులేవే అంటారు, మాకు కూడా తెలుసు, కానీ అది కాదు. కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఒక లోగో అనేది మనం ఇంతకుముందు ఎప్పుడో చూసాం. ఎప్పుడు ఏ పోస్టర్ అనేది కూడా చెప్తాను మీకు. అది ఎప్పుడంటే మనకి మూవీలో ఎవరి ఫేసెస్ రివీల్ చేయకముందు కొన్ని పోస్టర్స్ అయితే వదిలేరు. ఒక హ్యాండ్, నార్మల్ హ్యాండ్, ఇంకోటేమో గ్లౌజ్ వేసుకున్న హ్యాండ్ మధ్యలో ఈ లోగో అయితే చూసామన్నమాట. ఆ పోస్టర్ కూడా నేను మీకు ఇప్పుడైతే స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను, చూసేయండి. ఎందుకంటే సెకండ్ డీటెయిల్లోకి వెళ్ళిపోదాం. మనం సెకండ్ డీటెయిల్ వచ్చేసి, ప్రభాస్ గారికి లెఫ్ట్ సైడ్ వెనకాల ఒక బిల్డింగ్ అయితే ఉంది. పై బిల్డింగ్ పైనేమో ఏం రాసిందో మీకు కనబడితే చదవండి, జూమ్ చేయి, ఇంకా జూమ్ చేయి. అయితే కనబడింది అనుకున్నాను, అదేదో కాదండి, మాయా బజార్ అని ఉంది. ఇది మేబీ ఒక హోటల్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ వరల్డ్ వైడ్గా బజ్ ఉన్న ఈ మూవీలో ఆ పేరు వాడడం అనేది నాకు ఎంతో స్పెషల్ అనిపించింది. ఎందుకంటే ఒక తెలుగు మూవీ లవర్గా, ఒక తెలుగు ఆడియన్గా నాకైతే స్పెషల్గా అనిపించింది. మాయా బజార్ అనేది మన తెలుగు సినిమాల్లో ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలిసిన విషయం. ఏంటి ఇంతేనా అని మాత్రం అనుకోకండి, ఇంకా ఉంది, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇంకొక మైక్రో డీటెయిల్ ఏంటంటే, మన మాయా బజార్ కిందే జూమ్ చేసి చూస్తే అక్కడేం రాసిందంటే ఆల్మోస్ట్ రియల్ లస్సీ అని రాసింది. అంటే ఇది 2898 AD సెంచరీకి సంబంధించింది కదా. అప్పటికి అన్నీ కల్తీ అయిపోయినాయి, ఏది నిజమైంది లేదు, అన్నీ ఫేకే అనమాట. సో అది రిప్రజెంట్ చేస్తూ మనకి మూవీలో ఇది పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. అయిపోలేదండి, నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ. ద ఫైనల్ డీటెయిల్ ఆఫ్ ది పోస్టర్ రివ్యూ, మినీ రివ్యూ వచ్చేసి, మన ప్రభాస్ గారు నుంచున్న రైట్ సైడ్కి కనిపించింది ఏంటంటే పాతాళ భైరవి. ఈ మూవీలో హీరో ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ మూవీ కూడా తెలుగు ఇండస్ట్రీలోనే ఒక సూపర్ డూపర్ హిట్ మూవీ అండి. ఇలాంటి మన తెలుగు సినిమాల్ని ఇప్పుడు వరల్డ్ వైజ్గా బజ్ ఉన్న ఈ మూవీలో రిప్రజెంట్ చేయడం అనేది ఒక తెలుగు ఆడియన్గా నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది. మీకు ఎలా అనిపించిందో మీ ఉద్దేశం కింద అయితే కామెంట్ చేయండి. అంతా చూసిన తర్వాత నాగి మామకి ఒక ఎలివేషన్ ఇవ్వమంటే ఒక రేంజ్లో ఇవ్వచ్చు. మనం సమాయత్తమవుతున్నాడు, ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల వెళ్ళు విధి కూడా కంపించింది. మీరు ఏ రేంజ్లో ఎలివేషన్ ఇస్తారో మీరైతే మీ ఉద్దేశం కింద కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ చెప్పేస్తాను, నాగి మామ నీ రైటింగ్ తోపు ఉంటుంది. నీ రైటింగ్ పక్కన పెడితే మన తెలుగు సినిమాల్లోనే ట్రైలర్ రిలీజ్ చేయకుండా సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ఒకే ఒక్క డైరెక్టర్ నువ్వు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. నువ్వు చేసే ప్రమోషన్స్, అసలు ఈ యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేయడం అనేది ఎంత పెద్ద టాస్కో తెలుసా మామ నీకు. మూవీ రిలీజ్ అవ్వకముందే ఆ సినిమాకి సంబంధించి యానిమేటెడ్ సిరీస్ ఎక్కడ రిలీజ్ చేయడం నేనైతే చూడలేదు. ఒకవేళ మీరు చూసుంటే కనుక కింద కామెంట్ చేసేయండి.
వాట్సాప్ టు నాగిమ్ మామ, నీ ప్రమోషన్ల కోసం వెయిటింగ్, నువ్వు ఎలా చేస్తావని. ఇప్పటికే ఆల్మోస్ట్ బజ్ అయితే వచ్చేసింది, కానీ ఇంకా ప్రమోషన్లు మాకైతే కావాలి. ప్రభాస్ అన్నని మేము స్టేజ్ మీద మాట్లాడడం చూడాలి. యాజ్ ఏ ఫ్యాన్గా మేమందరం వెయిటింగ్ అనమాట. మనకి B&B వెబ్ సిరీస్, యానిమేటెడ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ స్టోరీ మొత్తం మొదలైతే కాశీలో మనకి భైరవ ఇంట్రడక్షన్ అయితే జరుగుతుందన్నమాట. మనకి మూవీని కూడా అదే విధంగా తీసుకెళ్తారని చెప్పి నేనైతే అనుకున్నాను. కాశీలో ఏమైందంటే 2898 వచ్చేటప్పటికి నేను మీకు ముందు చెప్పినట్లుగానే మొత్తం అన్నీ కల్తీ అయిపోయినాయి, ప్రతిదీ విషపూరితమే, ఆఖరికి పీల్చుకునే గాలితో సహా. మీరు ఆ వెబ్ సిరీస్లో గమనించినట్లయితే పెద్దోళ్ళు, ముసలోళ్ళు వాళ్ళందరూ ఎప్పుడు ఆక్సిజన్ సెలైన్లు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. ఆక్సిజన్ క్లబ్ అనేది కూడా మీరైతే అక్కడ వెబ్ సిరీస్లో అయితే చూడొచ్చు. అంటే కావాల్సిన వాళ్ళు వెళ్ళి అక్కడ ప్యూర్ ఆక్సిజన్ అయితే తీసుకోవచ్చు అనమాట. డీటెయిల్ వచ్చేసి మనకు బుజ్జికి భైరవకి ఉన్నది ఒకే ఒక గోల్, కాంప్లెక్స్లోకి వెళ్ళాలి. ఆ కాంప్లెక్స్లోకి ఎలా వెళ్ళారు అనేది మనకి మూవీ మొత్తం చూపిస్తారని చెప్పి నేనైతే అనుకున్నాను. ఎందుకంటే వెబ్ సిరీస్లో అయితే మనకి అదే పోర్ట్రే చేశారు మొత్తం. ఇంకా కల్కికి వచ్చిన ప్రాబ్లం ఏంటో ఇప్పుడు మీకు చెప్పేస్తున్నాను. కల్కికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు చేసే ప్రమోషన్లు కానీ, ఏదైనా యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేయడం కానీ, ఇవన్నీ కేవలం రూరల్ ఏరియాస్కి మాత్రం రీచ్ అవ్వట్లేదండి. ఓన్లీ అర్బన్ ఏరియాస్కి రీచ్ అవుతున్నాయి. అర్బన్ ఏరియాస్ అంటే మనలాంటి వాళ్ళు సిటీస్లో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. విలేజెస్ వాళ్ళు మూవీకి వచ్చి చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా రూరల్ ప్రమోషన్స్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓన్లీ యూత్కి మాత్రమే ఈ మూవీ మీద బజ్ అయితే పెరుగుతుంది. ముసలోళ్ళు ఎవరికి, అలాగే పెద్దోళ్ళు ఎవరికి, మన ఇంట్లో అమ్మ నాన్నలు ఎవరికి ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్టు కూడా చాలా మందికి అయితే తెలియదు. ఎందుకు బ్రో అసలు మనకి ఈ ప్రమోషన్లు రూరల్కే ఎందుకు రీచ్ అవ్వాలని నన్ను అడిగితే, ఎందుకంటే మూవీ బడ్జెట్ వచ్చేసి 700 కోట్లు అండి. 700 కోట్లు మూవీ హిట్ అవ్వాలంటే మినిమం 1000 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని సూపర్ హిట్గా కానీ, బ్లాక్ బస్టర్గా కానీ కన్సిడర్ అయితే చేస్తాం మనం. ఇంకా వీడియో మొత్తం మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి 10 మందికి, మీకు తెలిసిన వాళ్ళకి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. జై హింద్.